హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతున్నటువంటి సందర్భంగా పయనీర్ పొలిటికల్ సర్వే అని చెప్పి వాళ్ళు 13 జిల్లాల్లో 13,000 మంది శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. జిల్లాకు 1000 మంది చొప్పున శాంపిల్స్ తీసుకొని కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా ప్రజల్ని అడిగి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ను వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక మరి ఆ రిపోర్ట్కి సంబంధించి ఒక వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. 2029లో వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సర కాలం పాలనలో ప్రజలు ఏ రకంగా ఉన్నారు కూటమి పైన అనే అంశాలకు సంబంధించి వాళ్ళు ఈ రిపోర్ట్లో ఈ సర్వేలో చెప్పడం జరిగింది. ఈ సర్వేలో కొన్ని విచిత్రాలు ఉన్నాయి. ఆ విచిత్రాలు ఏంటి, ఆ కామెడీ ఏంటి అనేది నీకు చెప్తాను నేను ఈ వీడియోలో. వాళ్ళు 2029 వరకు వైసీపీ పార్టీ ఉంటుందా, కొలాప్స్ అవుతుందా అని దీనికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారంట ప్రజలను. వాళ్ళు ఏం చెప్పారంటే 30% మంది నిలబడుతుంది వైసీపీ అని చెప్పారంట. 50% మంది 2029 వరకు నిలబడేది కొలాప్స్ అవుతుందని చెప్పారంట. 14% మంది చెప్పలేము అని చెప్పారంట. ఈ నిలబడుతుందన్న 30%, చెప్పలేమన్న 14%, మొత్తం 44% మంది కొంత వైసీపీ వైపు కొద్దిగా ఉంటే 50% మంది మాత్రం వైసీపీ పార్టీ నిలబడదు అని చెప్పారంట. అండ్ అదేవిధంగా కూటమికి సంబంధించి ఈ కూటమి పొత్తులో ఉన్నారు కదా, వీళ్ళు 2029 వరకు నిలబడగలుగుతారా అంటే 72% మంది నిలబడుతుంది ఈ కూటమి అని చెప్పారంట. 21% మంది మాత్రం బీజేపీ జనసేన పార్టీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పారంట. 9% మాత్రం చెప్పలేమని చెప్పారంట. ఓకే, ఇక ప్రతిపక్షంగా వైసీపీ నిలబడిందా, సక్సెస్ అయిందా లేదన్న దానికి సంబంధించి 60% మంది ఫెయిల్ అయిందని చెప్పారంట. 15% మంది సక్సెస్ అయిందని చెప్పారంటే 25% మంది చెప్పలేము అని చెప్పారంట. ఇక్కడే ట్విస్ట్ అంటే, ఇక్కడే విచిత్రం అంటే నాకు అర్థం కాలే. వైసీపీ పార్టీ మరి ఏ రకంగా ఫెయిల్యూర్ అయిందో నాకైతే తెలియదు. వీళ్ళు పథకాలకు సంబంధించి, వీళ్ళు అమలు చేయనటువంటి అంశాలకు సంబంధించి ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంది. తిరుపతి ఘటన జరిగినప్పటి నుంచి గోవులకు సంబంధించి మరి 100 గోవులకు పైగా మరణించినటువంటి సంఘటనకు సంబంధించి, మొన్న జరిగినటువంటి ఏదైతే సింహాద్రి అప్పన్న ఆలయానికి సంబంధించి, వీళ్ళు ఇస్తానటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి, వీళ్ళు చెప్పినటువంటి రాష్ట్రం ఆర్థిక పరిస్థితికి అప్పులకు సంబంధించి, 30,000 మంది మహిళలు మిస్సింగ్ అనేటువంటి అంశానికి సంబంధించి, వాలంటీర్లకు సంబంధించి, సచివాలయ ఉద్యోగస్తుల పరిస్థితులకు సంబంధించి, ఇట్లా 1 కాదు 2 కాదు అనేక రకాల అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రశ్నిస్తూనే ఉంది. అయినా కూడా మరి వైసీపీ పార్టీ ఫెయిల్యూర్ అయిందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా పాలన ఏ రకంగా ఉంది అంటే 2019లో వైసీపీ పాలన, ఇప్పుడు కూటమి పాలన ఏ రకంగా ఉందని చెప్పి వాళ్ళు క్వశ్చన్ అడిగితే 52% మంది కూటమి పాలన అద్భుతంగా ఉందని చెప్పారంట. వైసీపీ పార్టీకి సంబంధించి 18%, అప్పటి పాలనతో కంపేర్ చేస్తే అప్పుడు 18% మంది అప్పుడు పాలన బాగానే చేస్తారు అని చెప్పారంట. కానీ కూటమి బాగుంది పాలన 52% మంది అని. ఏ రకంగా బాగుంది నాకు అర్థం కాలేదు. 52% మంది చెప్పారంట కూటమి బాగుంది పాలన అని చెప్పి. ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్టు ప్రకారమే సుమారుగా 100 నియోజకవర్గాల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది, ప్రజలు అసహించుకుంటున్నారనేటువంటిది వాళ్ళకున్నటువంటి రిపోర్టు. రాయలసీమ ప్రాంతంలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 20 చోట్ల కూటమి గెలిచినటువంటి సీట్ 20 చోట్ల నామరూపాలు లేకుండా పోతుందనేటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఏ రకంగా అద్భుతంగా ఉంది పాలన, ఏ రకంగా ఉంటుంది నిజంగానే ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏమైనా అమలు చేశారని ఉంటుందా? తల్లికి వందనం ఇచ్చారని ఉంటుందా? రైతు భరోసా ఇచ్చారని ఉంటుందా? నిరుద్యోగ వృత్తి ఇచ్చారని చెప్పి ఉంటుందా? ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇచ్చారని ఉంటుందా? లేకపోతే ఫ్రీ బస్ ఇచ్చారని ఉంటుందా? డిఎస్సి వెంటనే మెగా డిఎస్సి అని చెప్పి వెంటనే పోస్ట్ ఇచ్చారని ఉంటుందా? ఏ రకంగా అద్భుతంగా పాలన ఉంటుందని చెప్పి ప్రజలు చెప్తారు? మళ్ళీ ఏమంటారు వీళ్ళు, అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది కదా, ఎట్లా డిసైడ్ చేస్తామని అంటారు. మరి వైసీపీ ప్రతిపక్ష పార్టీగా ఫెయిల్ అయింది మాత్రం చెప్తారు వాళ్ళు. మరి అది కూడా సంవత్సరం అయింది కదా, అప్పుడెట్లా డిసైడ్ చేస్తారు? దానికి ఆన్సర్ ఉంటుంది అనమాట. ఇవే విచిత్రాలు అంటే వీళ్ళ దాంట్లో వైసీపీ పార్టీ క్లోజ్ అవుతుందంట. ఆ క్లోజ్ అయితే అందులో ఉన్నటువంటి లీడర్ అందరూ కూడా ఏ పార్టీలో చేరుతారని చెప్పి వీళ్ళు అడిగారంట. అడిగితే 46% మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పారంట. 8% మంది జనసేన పార్టీలో, బీజేపీ పార్టీలో 5% మంది, టీడీపీలో 12% మంది చేరుతారు అని చెప్పి చెప్పలేము అనేటువంటి వాళ్ళు 29% మంది మాత్రం ఉన్నారంట. చెప్పలేము ఏ పార్టీలో చేరుతారని. విచిత్రం చూడు, ఇదే విచిత్రం. మీకు ఇంకా దీనికి సంబంధించి తర్వాత చెప్తాను నేను. ఇంకొకటి కూడా ఉంది, ఈ కాంగ్రెస్ పార్టీలో 46% మంది చేరుతారనేటువంటి, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది దాంట్లో ఉన్న వాళ్ళంతా వైసీపీలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్లో చేరుతారని చెప్తా ఉన్నారు. అంటే అదేవిధంగా పవన్ సీఎంగా రూలింగ్ చేయగలడా అని చెప్పి కూడా అడిగారంట. అడిగితే 29% మంది ఓకే అని చెప్పారంట, 56% మంది చేయలేడని చెప్పారంట, చెప్పలేమనే వాళ్ళు 16% మంది ఉన్నారంట.
ఇప్పుడు నేను చెప్పాను కదా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ ఈ 2 జాతీయ పార్టీలు. ఈ 2 పార్టీలు ప్రాంతీయ పార్టీల మీద ఆధిపత్యం చూయించగలవా? వాటిని అంటే రాష్ట్రాలలో లేకుండా చేయగలవా అని అంటే 16% మంది చేయగలవు అని చెప్పారంట. 81% మంది మాత్రం అసలు వాటి ప్రభావం రాష్ట్రంలో ఏమీ ఉండదని చెప్పారంట. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయని చెప్పారంట ఇక్కడ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 46% అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతారని చెప్పి. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఇక్కడ ప్రభావం చూపించలేదు ప్రాంతీయ పార్టీల మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నప్పుడు మరి ఏ రకంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు వాళ్ళు? నాకైతే అర్థం కాలేదు. మరి ఇది మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. అదేవిధంగా 2019 ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామని చెప్పినటువంటి వాళ్ళు తప్పు చేశారని అడిగితే అవును 72% మంది ఓటు వేసి తప్పు చేశామని చెప్పారంట 2019 ఎన్నికల్లో. లేదు అని చెప్పి 17% చెప్పారంటే చెప్పలేమని చెప్పి 11% మంది చెప్పారంట. ఇప్పుడు ఇది రివర్స్లో ఉంది నాకు తెలిసి. 2024 ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి తప్పు చేశామనే వాళ్ళ సంఖ్య 72% ఉంటుంది నాకు తెలిసి. గ్రౌండ్ రియాలిటీ చూడండి. అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళని అడగండి, వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్టు చూడండి. ఇసుకకు సంబంధించి ఏ రకంగా దోచుకుంటున్నారు, మద్యం సిండికేట్లకు సంబంధించి, మద్యం పాలసీకి సంబంధించి, బెల్ట్ షాపులకు సంబంధించి, అదేవిధంగా కార్యకర్తల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. టీడీపీ పార్టీ కార్యకర్తల సంగతి చెప్తున్నా నేను. వాళ్ళ బాధ వర్ణాతీతం. అడగండి, వాళ్ళనే అడగండి. టీడీపీ పార్టీ కార్యకర్తలను వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతూ ఉందో. అది ఎన్నికల్లో వాడుకున్న తర్వాత ఈరోజు వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళలో వాళ్ళ ఆధిపత్య పోరు కోసం వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చంపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి కావాలంటే వాళ్ళని అడగండి, డైరెక్ట్ వెళ్ళి ప్రజలను అడగండి, చెప్తారు. ఎట్లా అంత అద్భుతంగా ఉంది. ఫోన్లు చేసో, ఇంకొకటి మెసేజ్లు పెట్టో, పోలు పెట్టో, అట్లు కాదు సర్వే రిపోర్ట్ తీసుకోవడం. డైరెక్ట్ ఎండలో తిరిగి ప్రజలు కష్టపడుతుంటారు అక్కడికి వెళ్ళి అడగాల వాళ్ళని. ఈ ప్రభుత్వం మీకు ఏమైనా మేలు చేసిందా అని చెప్పి క్లియర్గా అడిగితే వాళ్ళు కూడా వాళ్ళకున్న బాధ చెప్తారు. ఎవరికి ఓటు వేసి తప్పు చేశామనే విషయం కూడా వాళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది అసలైన సర్వే రిపోర్ట్ అంటే. 72% మంది అప్పుడు తప్పు చేశాం ఓటు వేసి అని చెప్పారంట. 40% ఓట్లు వచ్చాయి మన జగన్మోహన్ రెడ్డికి సింగిల్గా పోటీ చేస్తే. వీళ్ళు కలిసి పోటీ చేస్తే అది కలిసి పోటీ చేస్తే తప్ప గెలవలేని పరిస్థితి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేస్తే ఇక్కడ చూడండి, పవన్కి 29% అంట. వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తే అంటే ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారంటే ఒప్పుకోవచ్చని 29, 56% మంది చెప్పలేము అని చెప్పి. దీంట్లోనే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు 2029 వరకు జనసేన, బీజేపీ, ఈ టీడీపీ 3 పార్టీలు కలిసి ఉంటేనే గెలవగలరనేటువంటి అంశాలను వీళ్ళు ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. ప్రజలు కూడా అదే చెప్తున్నారని చెప్పి, వాళ్ళు కలిసి ఉంటేనే, లేకపోతే లేదు అని చెప్పి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బలం అనేది అర్థమవుతుంది కదా. వాళ్ళు కలవకుండా విడిగా ఉంటే వాళ్ళ వల్ల కాదు అని చెప్పి. ముగ్గురు కలిసి గెలిస్తే బలమా, ఒక్కడి సింగిల్గా నిలబడి గెలిస్తే బలమా? బలవంతుడు ఎవరు బలవంతుడు ఇక్కడ? విచిత్రమైన సర్వేలు చేస్తారు. సో ఇట్లా 2029 వరకు వైసీపీ పుంజుకోలేదని చెప్పి, 2029 వరకు ఈ కూటమి కంటిన్యూ అవుతుందని చెప్పి, బీజేపీ, జనసేన ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పాలన అందించిందని చెప్పి, జగన్ కంటే అద్భుతంగా పాలన అందించిందని చెప్పి. మరి ఏ రకంగా జగన్ కంటే అద్భుతంగా అందించింది? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలలకే పథకాలు అమలు చేశారు కదా. టైం టు టైం ఒక డేట్ పెట్టి, ఈ డేట్లో ఈ పథకానికి సంబంధించి అమౌంట్ పడుతుందని చెప్పి చాలా క్లియర్గా, నీట్గా వాళ్ళ అకౌంట్లోనే అవినీతికి తావు లేకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ అమౌంట్ పడేటట్టుగా చేసినారు జగన్మోహన్ రెడ్డి. అది అద్భుతమైన పాలన అంటారు. ఇప్పుడు సంవత్సరం అవుతున్నా కూడా ఇంకా డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, సంపద సృష్టి చెప్పండి, విడుదల వారిగా ఇస్తాం, ఇన్స్టాల్మెంట్ల వారిగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు కదా. ఏ రకంగా అద్భుతమైనటువంటి పాలన. అదేవిధంగా జగన్ కేసులకు సంబంధించి, ఆ జగన్ కేసులు జగన్ కనుక లోపల ఉంటే అది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఏం కేసులు ఉన్నాయి జగన్ మీద? ఏం కేసులు ఉన్నాయి? అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ కేసులు పెడితేనే దానికి సంబంధించి ఇంతవరకు గతి లేదు. ఒక్కొక్క కేసు నీరు గారిపోతూ ఉంది. అది రుజువు అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంటే లేదు అందులో. అది అడ్వకేట్లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు అందరికీ తెలుసు అది ఏ రకంగా పెట్టారు, ఎందుకు పెట్టారు. ఒక వ్యక్తి జస్ట్ ఒక లెటర్ రాస్తే న్యాయమూర్తికి రాస్తే అది ఆ కేసు పెట్టి అది కావాలని చేసినటువంటి కేసు అది. ఇప్పుడు లిక్కర్కి సంబంధించి లేని దాన్ని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి కేసు లిక్కర్కి సంబంధించి. న్యాయస్థానాలు కూడా అదే చెప్తా ఉన్నాయి కదా. దీనికి ఆధారాలు లేవు, ఏం లేకుండా ఎట్లా తీసుకొస్తారనేవి కూడా చెప్తా ఉన్నారు కదా. సో ఇంకా ఏ రకంగా కేసులు ఉంటాయో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని బలహీనపరచాలి, ఎందుకంటే మీరు బలంగా లేరు కాబట్టి బలహీనపరచాలనుకుంటే ఇంకా ఎన్ని కేసులైనా పెట్టచ్చు, తప్పుడు కేసులు పెట్టొచ్చు. నేను మళ్ళీ 2029 వరకు కూటమి కొంత బలహీన పడొచ్చు అని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు.
బలంగా ఉంటారా అని సర్వేలు వచ్చిందంటారు, మళ్ళీ బలహీనపడొచ్చని. జనసేన పార్టీ 30 సీట్లు గెలవాలంటే కష్టం. విడిగా 30 సీట్లు గెలవాలంటే కష్టం. ఆపు అనేటువంటి కులముద్ర ఏదైతే ఉందో, ఆ ముద్ర తొలగించుకుంటే గనక బీసీలను, ఎస్సీ, ఎస్టీలను వీళ్ళందరినీ ఆకర్షిస్తే గనక ఖచ్చితంగా ఈ 30 సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కష్టం అని చెప్తా ఉన్నారు. ఇక బీజేపీ పార్టీ ఏమో టీడీపీ పార్టీ అండ లేకుండా ఒకటో రెండో గెలవడం కూడా కష్టం అనే విషయాన్ని కూడా వీళ్ళే చెప్తా ఉన్నారు. టీడీపీ పార్టీ అభివృద్ధి, టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, రాజధాని అమరావతి రాజధానికి సంబంధించి ఇవన్నీ కూడా టీడీపీ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలంట. ప్రజలు వాటి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంట. అసలు అమరావతి అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సంక్షేమ పథకాలు అనేటువంటి ఇంకా ఇవ్వలేదు, ఇంకా ఏ రకంగా గొప్పగా చెప్తారనేది మనకు అర్థం కాల. అదేవిధంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా వైసీపీ పార్టీని వ్యతిరేకించేటువంటి రెబల్స్ ఎవరైనా ఉంటే ఈ పార్టీలోకి తీసుకుంటే వీళ్ళకి మంచిది అని చెప్తా ఉన్నారు. అంటే వైసీపీ పార్టీలో బలమైనటువంటి లీడర్లు ఉన్నారు కదా, మీరు ఈ పార్టీలోకి తీసుకోండి, మీ పార్టీలో బలమైనటువంటి లీడర్ లేరు, 2029లో మీకు ఉపయోగపడవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రస్తావించారు. బీజేపీ, జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వకూడదు, ఇస్తే ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని చెప్తా ఉన్నారు. అదేవిధంగా జాబ్స్ ఎక్కువగా ఇవ్వాలి, జాబ్స్ ఎక్కువగా ఇచ్చి యువతను ఆకట్టుకుంటే ఖచ్చితంగా వీళ్ళకు కలిసి వస్తుంది, లేకపోతే కష్టాలని చెప్తా ఉంది. సో ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేస్తే 2029లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు, జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి రాడనేటువంటి వీళ్ళు చెప్పేటువంటి మాట. ఓవరాల్గా వీళ్ళు ఏం చెప్తారంటే చంద్రబాబే ఏపీకి శ్రీరామ రక్ష అని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది పయనీర్ సర్వే, ఒక సంవత్సరం అయినటువంటి సందర్భంగా నిర్వహించినటువంటి సర్వేకి సంబంధించినటువంటి వివరాలు. ఓవరాల్గా వీళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజు, ఈ కొలాప్సింగ్ ఏం ఉండదు, మళ్ళీ కూటమి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అయినా కూడా కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ కూడా కూటమికే ఛాన్స్ ఉంది. 72% మంది ప్రజలు అద్భుతంగా పాలన ఉందని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు చెప్తున్నారో, ఏమి ఇచ్చారని చెప్తా ఉన్నారో మనకైతే అర్థం కాలేదు. కానీ నేను తిరిగినటువంటి ప్రాంతాలు, నేను ఈ మధ్య రాయలసీమ ప్రాంతంలో ఒకసారి తిరిగి వచ్చా, అనంతపురం డిస్టిక్, కర్నూలు ఇవన్నీ తిరిగి వచ్చా. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రజల అభిప్రాయం సేకరించేటువంటి కార్యక్రమం చేశాం మనం. చేసిన అందులో చాలామంది అసంతృప్తి, టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి ఉన్నారు, ప్రజల సంగతి పక్కన పెట్టండి. మరి వీళ్ళు ఎవరి దగ్గర శాంపుల్ తీసుకున్నారు మనకైతే తెలియదు. కానీ సో వాళ్ళ రిపోర్ట్ అయితే ఇది మొత్తానికి బాబు గారే ఆంధ్రప్రదేశ్కి శ్రీరామ రక్ష అని చెప్తా ఉన్నారు. మరి శ్రీరామ రక్ష అని ప్రజలు కోరుకుంటున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, పోటీ చేస్తే గెలవలేరని కూడా వీళ్ళే చెప్తా ఉన్నారు. సింగిల్గా విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్పి. మరి బాబే శ్రీరామ రక్ష అయినప్పుడు సింగిల్గా పోటీ చేసి ఈజీగా గెలవచ్చు, జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోకూడదు కదా. సింపుల్, అర్థమవుతుంది ఇక్కడ. సో ఇది, సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.